ఆడపిల్లలు అయితే డుమ్మలు కొట్టారు. మీరు చదువుకుంటే డుమ్మలు కొడుతారు, డుమ్మలు కొడుతూ చదువుతున్నారు. సరే, వాళ్ళైతే డుమ్మలు కొట్టారు, చదువుతారు. మనకైతే అలవాటు కదా. నాకు అలవాటు, నా అలవాటు మీకు ఏమైనా వచ్చినా ఏదో ఓకే. మంచిగా చదువుకోండి, చదువులోనే మీ భవిష్యత్తు ఉంటుంది. మా నా ఆశతో కాలం కలిసి వచ్చింది కాబట్టి చదువుకున్నా నడిచింది కానీ అంతా నడవదంటారు. అర్థమైందా? నువ్వు చదివినవారు నువ్వు ఫెయిల్ అయినా నాకంటే ఈ పెద్ద చదువు చదివింది. ఎనీగా మంచిగా చదువుకోండి, మంచిగా చదువుకుంటారు. ఒక్కటి చెప్తాను, చదివే ఒక్కటి చదివేసుకోండి. మంచిగా చదువుకోండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారు, మంచిగా చదువుకోండి. ఉద్యోగాలు చేయాలి, మీ అమ్మ నాయన మంచిగా ఇదే మీకు ఇచ్చే సలహా. ఎందుకంటే మీ అమ్మ నాయన ఎట్లా కష్టపడి మీరు అందరూ చూస్తుంటారు కదా. కాబట్టి మీరు మీరు మంచిగా ఎదిగితే అమ్మ నాయన వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. ఈ 20 ఏళ్ళు మిమ్మల్ని బాగా కష్టపడి పెంచుతారు కదా, చదివిస్తారు కదా. 20 ఏళ్ళ వాళ్ళ కష్టం వాళ్ళకి నరకం ఉంటుంది. ఆ మిగతా 30-40 ఏళ్ళు వాళ్ళు జీవించే వయసు ఎంత ఉంటుందో మీరు ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి. ఇది నా సలహా మీ అందరూ.